డాక్టర్ పీక్ సష్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా భీముడు పెద్ద అసురుడైన మణిమనుణ్ణి చంపేస్తాడు. దాని తర్వాత అక్కడికి కుబేరుడు వస్తారు. అక్కడికి వచ్చింది మళ్ళీ భీముడేనని అర్థం చేసుకొని తనని పువ్వులు తీసుకుని వెళ్ళమంటారు. భీముడు ఆ సుపర్ణ పువ్వులన్నీ తీసుకొని వెళ్ళి ద్రౌపదికి వేస్తారు. దాని తర్వాత ఇంకా ఆ విధంగా అర్జునుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు పాండవులు, ద్రౌపది. అయితే అప్పుడే అర్జునుడు తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత తన సోదరుడైన అంటే తన జ్యేష్ఠుడైన యుధిష్ఠిరుడికి ఏం జరిగింది అని చెప్పాలని నిర్ణయించుకుంటారు. తాను ఒకసారి స్వర్గానికి వెళ్తూ ఉండగా ఒక సైన్యం వీరి మీద దాడి చేస్తుంది. ఆ సైన్యం నివత కవచుల సైన్యం. అయితే అర్జునుడు కూడా వారితో ఇంకా యుద్ధం చేయడం మొదలు పెడతారు. వీరు మాయలు ప్రయోగించడం మొదలు పెడతారు. అనుకోకుండా ఒక పెద్ద రాయి వచ్చి వీరి మీద పడిపోతుంది. ఏంటి అని చూస్తే అది వీరు చేసిన మాయ. అది అర్థం చేసుకుంటారు. దాని తర్వాత తన రథాన్ని నడుపుతున్న మిథలి తనను వజ్రాయుధం వాడమని చెప్పగా అర్జునుడు వజ్రాయుధాన్ని వాడి వారందరినీ ఓడిస్తారు. దాని తర్వాత మళ్ళీ వారు ఇంకా స్వర్గానికి వెళ్తూ ఉంటారు. దారి మధ్యలో ఒక అద్భుతమైన నగరం కనిపిస్తుంది. అది ఏంటి అని అర్జునుడు మిథలుని అడుగుతారు. అదేంటో తెలిస్తే కామెంట్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.